బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈడీ కేసులు అయితే విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజంతా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పుల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం ఈ కేసుకి సంబంధించి కూడా అసలు ఏం జరగబోతుంది, తదుపరి విచారణ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఏదైతే ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు కేటీఆర్ గారు, ఏంటి సార్ అసలు ఈ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి కానీ ఏంటి సార్ అసలు? అక్కడ ఏ ఆధారాలు లేవు అని అనేది నిర్ధారణ అయింది. అంటే అది ఇంకా న్యాయస్థానంలో నిర్ధారణ కాకపోయినా ట్రాన్స్పరెంట్గా జరిగింది ఏందో ఒక మంత్రిగా ఆ రోజు చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందరికి కూడా పబ్లిక్ డొమినియన్లో పెట్టినట్టు వాస్తవాలు చెప్పారు. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఆ రోజు మామూలుగా హడావుడిగా ఎన్నికల సమయంలో ఈ రేస్ కాస్ట్ని కొనసాగించడానికి రెన్యువల్ చేసే క్రమంలో పైసల బదలాయింపు ఏదైతుందో అది ప్రొసీజర్ ప్రకారం కాలేదు అనేది వాళ్ళ వాదన. కానీ ఈ పైసలు ఎక్కడ మిస్యూజ్ కాలేదు, అవి వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందినాయి అనేది వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మారిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఒకవేళ వద్దు అని అనుకుంటే వీళ్ళు మా పైసలు మాకు ప్రభుత్వానికి వాపస్ చేయండి అని అనొచ్చు, లేదు కొనసాగించాలనుకుంటే కావాల్సిన ఫర్దర్ ప్రొసీజర్ని కంటిన్యూ కావచ్చు. అది ఏది చేయకుండా ఆ ప్రతినిధులతో కలిసి కూడా సంవత్సర కాలంగా మౌనం వహించి ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఈరోజు పైసలు తెప్పియకుండా ఆ పైసలు ఎక్కడ మిస్యూజ్ అయిన ఆధారాలు కూడా లేకుండా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఏకైక లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఈడీ ఏదైతే ప్రధానంగా ఆరోపిస్తుంది, ఇది ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కేసు కాదు, న్యాయపరంగా ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఆర్థిక శాఖ నుంచి కానీ, ఇటు రిజర్వ్ బ్యాంకు నుంచి కానివ్వండి, క్యాబినెట్ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదు, సొంత జేబులోంచి పైసలు పెట్టినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా అభియోగాలు చెప్తున్న పరిస్థితి. ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఈరోజు మూసి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు, డిపిఆర్ వచ్చిందా? ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం ఎట్లయితే తీసుకున్నారో అదే రకంగా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఆ రోజు నిర్ణయం తీసుకొని ప్రొసీజర్ ముందుసారి చేసేసారు కదా. రెండోసారి ఎవరైతే మామూలుగా మొదటిసారి నిర్వహించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లాస్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పాన్సర్ మామూలుగా హెచ్ఎండి అనేది చేసి ఇది కొనసాగిస్తే రేపు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది ఇతర రంగాల వాళ్ళు వచ్చారు ఆ ఈ రేస్ కార్ రేస్ని చూడటానికి. సినిమా యాక్టర్లు వచ్చారు, ఇండస్ట్రియలిస్టులు వచ్చారు, దేశ విదేశాల నుంచి వచ్చారు. దానివల్ల వ్యాపారం పెరిగింది. ఆ వ్యాపారం పెరగటం వలన కొంత మామూలుగా మనకు ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, దీని ఇమేజ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీరు తప్పుపడితే ఈ 5 సంవత్సరాల కాలంలో, రేపటి 4 సంవత్సరాలు జరిగిన 1 సంవత్సర కాలం, ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు రేపు అధికారంలోకి వచ్చినప్పుడు ఏది భూతత్వంలో దొరుకుతుందా అని చెప్పేసి తప్పుపట్టే ప్రయత్నం చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని నిర్వహించగలుగుతారా, నడపగలుగుతారా? కాబట్టి మీరేదో మామూలుగా ఈ 1 సంవత్సర కాలంలోనే మీరు తీసుకున్న నిర్ణయాలను కూడా అన్ని భూతత్వంలో పెట్టి చూస్తే ఇటువంటివి చాలా బయటకు వస్తాయి. 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం విజయవంతమైన, అంటే విజయోత్సవ సభల పేరు మీద పబ్లిక్ యాడ్స్ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా పబ్లిక్ యాడ్స్ ఇచ్చింది. మరి అవన్నిటికీ లెక్కలు ఉన్నాయా? దాని అన్నిటికీ చట్టం చేసిరా? దాని అన్నిటికీ క్యాబినెట్ తీర్మానాలు చేసిరా? ఇవాళ కాకపోతే రేపు చేస్తామని చెప్పేసి మామూలుగా ఏదైతే ప్రభుత్వ ధనాన్ని కట్ చేస్తున్నది సొంత నిర్ణయాలతో చేస్తున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారా? డెఫినెట్గా ఇవాళ మామూలుగా మీ ప్రభుత్వ గొప్పలు చేసుకోవడానికి, మీ పార్టీ పేరు ఇమేజ్ని పెంచుకోవడానికి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఇక్కడ ప్రచార కార్యక్రమాలకి 100 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఏమున్నది? విజయోత్సవ సభల పేరు మీద ఈవెంట్లు చేసి వాటన్నిటికీ రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నట్టు చేసుకొని ఈ ప్రభుత్వ సొమ్ముని ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇవన్నీ మామూలుగా రేపు తీస్తే బయటకు వస్తాయి. ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము మామూలుగా తీయడానికి, కేసులు కట్టడానికి అవకాశం లేదేమో. ఇవన్నీ అడుగుతారనే ఉద్దేశంతోనే కేటీఆర్ని అరెస్ట్ చేసే ప్రక్రియ, అక్రమంగా జైలు పాలు చేయాలనే ఒక ఆలోచన. సార్, ఏదైతే ఇంకొక ప్రధానంగా ఉన్నటువంటి 41 కోట్ల రూపాయలు 2 దఫాలుగా కూడా ఆ గ్రీన్కో కంపెనీ ఎలక్ట్రిక్ బాండ్ల రూపంలో కూడా చెల్లించింది అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఏంటి అసలు దీని మీద? పార్టీ ఫండ్స్గా తీసుకోవడం కరెక్ట్ అని అంటుందా బీఆర్ఎస్ పార్టీ? అంటే ఈ పైసలు పోయిన తర్వాత వాళ్ళు మాకు పంపించలే. ఒక పార్టీకి, రీజనల్ పార్టీకి వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు పంపించారు. రీజనల్ పార్టీస్ కూడా టీడీపీకి వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, వేరు రాష్ట్రాలలో వేరే పార్టీలు కూడా వచ్చినాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి, కాంగ్రెస్ కూడా ఇచ్చారు. అదే క్రమంలో ఎన్నికల ఫండు అది రాజ్యాంగబద్ధంగా ఆ రోజు మామూలుగా కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుల మేరకు పంపించారు. దానికి దీనికి పొంతనెక్కడ? ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కాదు కదా. మరి 100 కోట్ల రూపాయలు వచ్చినాయి మొన్న ఆదాని దగ్గర నుంచి, అట్లా కాదు కదా మేము తీసుకొచ్చింది. మరి వాటిని ఏ ఆధారం లేకుండా, ఏ అగ్రిమెంట్ లేకుండా ఎట్లా తీసుకొచ్చిర్రు?
ఆ 100 కోట్లు వాపస్ ఎందుకు ఇచ్చిర్రు మరి? వాళ్ళ మాదిరిగా మాకు ఉండదు కదా ఆలోచన. ఎన్నికలలో సహజంగా అన్ని పార్టీలకు ఇచ్చారు, అదే క్రమంలో మా పార్టీకి కూడా ఇచ్చారు. దానికి దీనికి పొంతన లేదు. సో ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఈ కేసులో నిర్దోషిగా కూడా ఆయన కేటీఆర్ బయటకు వస్తారని మీరు భావిస్తున్నారు? 100% కడిగిన ముత్యం లెక్క వస్తారు. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కోర్టుల ఎమ్మట తిరుగుతాము, ఈడీ ఆఫీసుల ఎమ్మట తిరగాల్సి వస్తుందేమో, ఏసీబీ అధికారులు ఎమ్మట ఇంకా ఎన్నిసార్లు తిప్పుకుంటారో తెలియదు. ఇటువంటి కొద్దిగా మానసిక ఒత్తిడికి గురి చేస్తారు, మానసిక శ్రమిస్తారేమో. కానీ దీంట్లో మామూలుగా న్యాయపరంగా 100% అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. దీంట్లో కడిగిన ముత్యాలకు బయటకు వస్తారు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఏదైతే ఇప్పుడు ఏసీబీ నుంచి ఈడీ చేతిలోకి కేసు వచ్చింది అంటే ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తెర వెనుక హస్తాన్ని ఇచ్చుకొని ఒకరికొకరు సహాయపడుతున్నారు. అందుకే ఏసీబీ నుంచి కూడా కేసు పూర్తిగా ఈడీ చేతిలోకి వెళ్తుంది. ఇది నామమాత్రం కేసుగానే ఉండబోతుంది, ఖచ్చితంగా అది బయటకు వస్తారు కేటీఆర్ అని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏంటి నిజమేనా ఇదంతా? మరి గవర్నర్ గారి దగ్గర అనుమతి కోసం అన్ని రోజులు ఎందుకు పచారులు కొట్టిరు? ఆడ ప్రదక్షిణలు చేసి ఢిల్లీ నుంచి ఒత్తిడి చేపించేసి గవర్నర్తో మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని గవర్నర్తో కేసు రిజిస్టర్ చేయించడానికి ఆ పర్మిషన్ కోసం బీజేపీ నాయకులు ప్రసన్నం చేసుకునే కదా. ఆ తర్వాత కూడా మామూలుగా మేము కలిసి ముందైతే బీఆర్ఎస్ని బొందబెట్టాలనే ఒక రేవంత్ రెడ్డి లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఈరోజు బీజేపీ వేరు కాదు, కాంగ్రెస్ వేరు కాదు అనేది బండి సంజయ్ గారి స్టేట్మెంట్లు గుర్తు చేస్తున్నాయి, రఘునందన్ రావు గారి స్టేట్మెంట్లు గుర్తు చేస్తున్నాయి, అరవింద్ కుమార్ గారు గుర్తు చేస్తున్నాయి. అంటే ఈ రకంగా బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అయ్యి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఉన్న వీళ్ళిద్దరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టార్గెట్గా చేసి ఈరోజు వాళ్లే లక్ష్యంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అంటే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, పొద్దున ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ గారు ఖచ్చితంగా ఇది మేము బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసమే ఇదంతా చేసాం, మేము ఏదో ప్రత్యక్షంగానే ఉన్నాయి కదా లావాదేవీలని, ఎక్కడ మనీ లాండరింగ్ అయిందని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అంటే ఏమనుకోవాలి సార్ ఇప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఆట అనుకోవాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టిందని భావించాలి? ఎట్లా ఇస్తారు అసలు క్లారిటీ మీరు? ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఒక కుటుంబ బాగు కోసం ఆ కుటుంబ పెద్ద ఏ రకంగానైతే నిర్ణయం తీసుకొని బాగు కోసం చేస్తారో అదే రకంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఒక మంత్రిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక గుర్తింపు కోసం, దేశ విదేశాలలో వేరే రాష్ట్రాలు కూడా మెచ్చుకోదగ్గ విషయం కోసం ఈ రేస్ కేసుని క్రీడల్ని తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన దానివల్ల గుర్తింపు పెరిగిందా లేదా? ఆ 4-5 రోజులు నడిచినప్పుడు హోటల్స్ ఆక్యుపెన్సీ పెరిగింది, దేశ విదేశ ప్రతినిధులు వచ్చారు, దీనివల్ల ఆదాయం పెరిగింది, గుర్తింపు పెరుగుతుంది. మరి ఒలింపిక్ క్రీడలు పెడతా అని అన్నారు, ఎందుకు పెడతా అన్నాడు రేవంత్ రెడ్డి? అది సాధ్యమా అసాధ్యమా తక్కువ పెడదాం, దానికి అయ్యే ఖర్చు ఎంత, పరిసర వీలు లేదా అనేది పక్కకు పెడదాం. కానీ ఎందుకన్నారు అంటే గుర్తింపు రావాలనే కదా, దానికి ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును భరించడానికి సిద్ధపడే కదా. దానివల్ల యాడ్స్ ఇంకేదో రకంగా రెవెన్యూ వస్తే రావచ్చు. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఏ రకంగానైతే ఇమేజ్ పెరగడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు ఏదో చిన్న చిన్న పరిపాలనా సౌలభ్యమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి అవన్నీ చేయలేదు అని చెప్పేసి దాన్ని సాకుగా చూపించి ఈరోజు ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూశారు కదా, ఏదైతే ఆ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే ఏకపత్యంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పేసి కూడా నాయకులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కడిగిన ముత్యంలాగా కేటీఆర్ బయటకు వస్తారు, ఇందులో తప్పేమీ చేయలేదు, మేము అన్నీ కూడా చట్టపరంగానే నిర్ణయం తీసుకున్నాము, ఇంత కొన్ని ఇతర కారణాల వల్ల ప్రమోటర్లు దొరకకపోవడం వల్లనే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం, గ్రీన్ కోక్ సంస్థ తప్పుకోవడం వల్ల మేము హెచ్ఎండిఏతో అనుమతులు తీసుకొని ఖచ్చితంగా మేము మనీని పారదర్శకంగానే బదిలీ చేశామని చెప్పేసి కూడా అటు కేటీఆర్ కానివ్వండి ఇటు నాయకులు కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి, ఇవన్నీ ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మేము లీగల్గా వెళ్తాం, లీగల్గా కొట్లాడతాము, ఖచ్చితంగా కూడా మేము ప్రభుత్వానికి చూపిస్తాము మేమేంటో కూడా, మా నిర్దోషత్వాన్ని ముందుంచుకొని మేము బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, కడిగిన ముత్యంలాగా కేటీఆర్ బయటకు వస్తారని చెప్పేసి కూడా వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి చూడాలి, రాష్ట్రంగా సంచలనంగా మారినటువంటి ఈ
మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి కూడా పూర్తిగా అది మరి నిజాలు ఎంతవరకు నిజాలు, ఏవి కరెక్టు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఆ కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు ఈడీ ఏసీబీ సంస్థలు కానీ ఏం నిగ్గు తేల్చుతాయి, ఎవరిని దోషిగా నిలబెడతాయి అని చెప్పేసి కూడా ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి ఈడీ ఎంక్వైరీ అయితే నడుస్తుంది. కేటీఆర్ గారు కూడా లోపలికి వెళ్ళారు. మరి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఏ అంశాల మీద అయితే పూర్తిగా చేసి ఎలక్ట్రిక్ బాండ్లు కానివ్వండి, తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించిన కానీ యూరోపియన్ డాలర్స్లో మనీని ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటి అనేక అంశాల మీద అయితే దర్యాప్తు సాగే విధంగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇంకా చూడాలి ఈ కేసు అనేది ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, మలుపులు తిరిగి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, దీని మీద సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ స్పందన ఇంకా ముందు ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా కూడా లీగల్గా ఎలాంటి చర్యలు ఉంటాయి, అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఈడీ ఆఫీస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.